హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మాన్సా. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మేము దర్శనానికని వచ్చాం. ఇదే రాజగోపురం, అత్యంత పెద్దది. ఎత్తు వచ్చేసి సుమారు 217 అడుగులు ఉంది. ఈ రాజగోపురం వచ్చేసి తూర్పు దిక్కున ఉంది. దీన్ని తూర్పు గోపురం కూడా అంటారు. ఈ రాజగోపురాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారు. ఈ రాజగోపురం 11 అంతస్తులు ఉంది. గోపురంపై శివ, పార్వతి, నంది, దేవతల శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా కార్తీక దీపం బ్రహ్మోత్సవాల సమయంలో ఇదే ప్రధాన ద్వారం. టెంపుల్లో ఎడమ పక్క కంబత్తు ఇలయనార్ ఆలయం కనిపిస్తుంది. అంటే స్తంభోద్భవ కుమారస్వామి అని అంటాం. ఎందుకంటే ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభం నుండి ఉద్భవించారు. దాని చుట్టూ ఈ ఆలయం కట్టారు. నెక్స్ట్ టెంపుల్లో శివగంగా తీర్థం దగ్గరికి వెళ్తున్నాం. ఇదే శివగంగా తీర్థం. అక్కడ టెంపుల్లో మేము వెళ్ళేసరికి భజన చేస్తున్నాము. ఇదే 1000 కాళ్ళ మండపం. ఇది కృష్ణదేవరాయలు కట్టించారు. ఎందుకు కట్టించారంటే ఊళ్ళో వరదలు, తుఫాను వస్తే ఇక్కడ షెల్టర్ ఉండడానికి ఈ మండపాన్ని కట్టించారు. అద్భుతమైన శిల్పకళ మరియు పురాణాలు ఈ మండపంపై చెక్కబడ్డాయి. ఈ క్షేత్రంలో ఈ నంది వచ్చేసి అతిపెద్ద నంది. దీన్ని బల్లాల మహారాజు ప్రతిష్ఠించాడు. ఆయన పరమ శివభక్తుడు. ప్రతి నెలలో వచ్చే మాస త్రయోదశి రోజు ఈ ఆలయంలో ఉన్న అన్ని నందులను చాలా బాగా అలంకరిస్తారు. ఇక్కడ నుండి ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క నంది ఉంటుంది. ఫస్ట్ పెద్దది, తర్వాత చిన్నది, తర్వాత ఇంకా చిన్నది, అలా గర్భగుడి వరకు నందులు ఉంటాయి. ఇప్పుడు వెళ్తుంది ఇదే బల్లాల ప్రాకారం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో నంది కనిపిస్తుంది. ఈ నంది ఫస్ట్ నంది కంటే కొంచెం చిన్నగా ఉంది. ఎదురుగా కనిపిస్తుంది కిలి గోపురం. రైట్ సైడ్ కనిపిస్తున్న గోపురం వచ్చేసి అమ్మన్ గోపురం. ఈ టెంపుల్ 25 acres ఉంది. ఈ టెంపుల్ అంతా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కాలభైరవ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ కాలభైరవ స్వామి 8 భుజాలతో ఉన్నారు. కాలభైరవ ఆలయానికి పక్కనే మనకి బ్రహ్మతీర్థం కనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ గోపురం సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. సౌత్ గోపురానికి రైట్ సైడ్ మనకి గోశాల కనిపిస్తుంది. మేము ఇక్కడ నుండి దర్శనానికి వెళ్తున్నాము. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళాలని అస్సలు అనిపించదు. ఇక్కడ ఎవరి కోరికల ప్రకారం వాళ్ళు ముడుపులు, ఉయ్యాలలు కడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చేసి పై గోపురం. ఈ గోపురం పడమర దిక్కున ఉంది. మేము ఇక్కడ నుండి దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ కిలి గోపురం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మేము గణపతిని దర్శించుకున్నాం. ఇప్పుడు మేము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మేము లోపలికి రాగానే ఇక్కడ స్వామివారు సేవ తీస్తున్నారు. రాగానే మేము ఫస్ట్ ఈ సేవనే చూసాం. అంతా శివయ్య బ్లెస్సింగ్స్. ఇంకా పురాణానికి వస్తే బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడినప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. అలా ఎవరు ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనుక్కోలేకపోయారు. అప్పుడే శివుడు తన నిజ స్వరూపాన్ని వెల్లడించి ఇక్కడే అరుణాచల పర్వతంగా స్థిరపడ్డాడు. అందుకే ఇది లింగంగా చెక్కబడినది కాదు, స్వయంభూ అగ్నిలింగం. ఇది పంచభూత క్షేత్రాలలో అగ్ని స్థలాన్ని సూచిస్తుంది. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి వెలిశారు. దీన్ని చుట్టూ ఉన్న కొండ పేరు అరుణాచలం. ఈ ఆలయం 1000 సంవత్సరాల నాటిది. చోళరాజులు నిర్మించినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నాం. ఇదే అరుణగిరి యోగి మండపం. చాలా శక్తివంతమైన మండపం. అరుణాచలంలో పురాణం ప్రకారం దక్షిణామూర్తి ఇక్కడే ఉన్నారు.
ఇంకా మహిషాసురుని అమ్మవారు ఇక్కడే సంహరించారు. ఈ చెట్టు వచ్చేసి పొగడ చెట్టు. ఇది స్థలవృక్షం ఈ ఆలయానికి. ఈ చెట్టు దగ్గరే ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్లో నిల్చుంటే మనకి ఈ ఆలయంలో ఉన్న ఈ 9 గోపురాలు కనిపిస్తాయి. ఈ పొగడ చెట్టుకి పిల్లలు కావాలని ఇలా ఉయ్యాలలు కడతారు. ఇంకా పురాణాల ప్రకారం గౌతమ మహర్షి పూజా విధానాలను ఏర్పాటు చేయగా 17వ శతాబ్దంలో ఎల్లప్ప నవాలర్ అరుణాచల పురాణాన్ని రచించారు. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు టెంపుల్ నుండి రావాలని లేకుండే. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేము 3 సార్లు దర్శించుకున్నాం. నెక్స్ట్ మేము ఇక్కడ షాపింగ్ చేసాం. ఇక్కడ దేవుడి ఫొటోస్ తీసుకున్నాం. నెక్స్ట్ మేము లంచ్ చేసి ఇంకా టైం ఉందని నిన్న గిరి ప్రదర్శన చేసాం కదా, మళ్ళీ అష్టలింగాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.